సంవత్సరంలో ఆల్మోస్ట్ 6% క్రైమ్ రిడక్షన్ జరిగింది కడపలో. 9% రిడక్షన్ ఇన్ మర్డర్ కేస్. సో టోటల్ 6% ఓవరాల్ క్రైమ్లో రిడక్షన్ జరిగింది. మర్డర్ కేసు మీరు చూస్తే 9% మర్డర్ కేసులో రిడక్షన్ జరిగింది. ఫ్యాక్షనలిజం ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉంది. కొత్త కేసెస్ ఫ్యాక్షనలిజం నుంచి అని రాలేదు. రైటింగ్ మీరు చూస్తే రైటింగ్ అఫెన్సెస్లో 33% రిడక్షన్ ఉంది. ద మీనింగ్ ఆఫ్ దాట్ అంటే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడే రైటింగ్ కేసెస్ తగ్గిపోయాయి, పబ్లిక్ ఆర్డర్లో ఇంప్రూవ్మెంట్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 9% తగ్గిపోయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో కూడా రిడక్షన్ ఉంది. గ్రీవియస్ హర్ట్, ఏదైనా సింపుల్ హర్ట్ కాకుండా సపోజ్ ఫ్రాక్చర్ కానీ ద పర్మనెంట్ ఇంజురీ, ఐ ఇంజురీ అట్లాంటివి ఉంటే 41% రిడక్షన్ ఉంది గ్రీవియస్ హర్ట్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండికేటర్ దట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. SC/STs అట్రాసిటీస్ కేసులో 9% డిక్రీజ్ అయింది. కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్లో 33% డిక్రీజ్ ఉంది. డౌరీ డేట్స్లో 67% ఇంక్రీజ్ ఉంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా డిక్లైనింగ్ ట్రెండ్ ఉంది కడపలో. మోటార్ వెహికల్ యాక్ట్లో 77,899 చలాన్స్ ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ డబల్ అయింది. 100% ఇంప్రూవ్మెంట్ అయింది చలాన్ ఇష్యూయన్స్లో. ఫైన్ కూడా 67% ఇంక్రీజ్ అయింది. 2 crores 6 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. 1.3 crores వర్త్ మొబైల్ ఫోన్స్ మనమే రికవర్ చేశాము సిఐఆర్ పోర్టల్ ద్వారా, పోలీస్ ఇనిషియేటివ్స్ ద్వారా. 1,155 మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ కేసెస్లో కూడా కడపలో డిక్రీజ్ ఉంది. కన్సిస్టెంట్లీ సైబర్ క్రైమ్స్ మీద మనమే ఫోకస్ పెడుతున్నాము, పర్సూ చేస్తున్నాము, అరెస్ట్ చేస్తున్నాము, రికవరీ చేస్తున్నాము. సో 57 రిజిస్టర్డ్ కేసెస్లో 33 డిటెక్ట్ చేయడం జరిగింది. 3 crores రికవర్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ అండ్ సైబర్ ఫ్రాడ్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ అంటే రిపీటెడ్ అవేర్నెస్. అందరికీ అవగాహన ఉంటే ఈ నేరాలు తగ్గిపోతాయి. సో దీని మీద రిపీటెడ్గా మన డిజిటల్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక ఒక మంచి కడప పోలీస్ పర్ఫార్మెన్స్ అంటే 90% మిస్సింగ్ కేసెస్ మనమే ట్రేస్ చేసాం. స్పెషల్లీ గర్ల్స్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ ఆల్మోస్ట్ 100% ట్రేస్ మన రికార్డ్ ఉంది. అది కూడా కంటిన్యూ చేద్దాం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఒక వార్నింగ్ ఉంది. కడప జిల్లాలో ఇట్లాంటి రిపీటెడ్గా నేరాలు చేసేవాళ్ళు క్రైమ్స్లో వస్తే కంపల్సరీగా మనమే పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేస్తాము, అగేన్స్ట్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇంకా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉమెన్ సేఫ్టీ. ఈ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఉంది. పోలీస్ రెస్పాన్స్ ఎంత టైంలో చేస్తున్నారు, ఎంత ఫాస్ట్ చేస్తున్నారు, అదే రెస్పాన్స్ ఇంపార్టెంట్ ఉంది. తర్వాత విజిబుల్ పోలీసింగ్లో టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చాలా వరకు మన ప్రయత్నం ఉంది. కడపలో 7 drones ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ డ్రోన్స్ యూజ్ చేసుకుని డైలీ డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది, ఫుట్ పెట్రోలింగ్ జరుగుతుంది. స్పెషల్లీ కొన్ని ఏరియాస్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ ప్రాబ్లమ్స్ కానీ సమ్ రౌడీ ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి డ్రోన్ ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్నాము. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం అంటే, అండ్ మీ రోల్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, రోడ్ సేఫ్టీ. 2025లో 312 ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ కడప, 351 డెత్స్ ఇన్ కడప. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 316 2024లో చనిపోయారు. ఇప్పుడు ఇంక్రీజ్ ఉంది కడపలో. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్లో డెత్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్, నాన్ ఫటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఈ బోత్ కేటగిరీస్లో ఈ సంవత్సరంలో ఇంక్రీజ్ అయింది. దీని మీద ఒక స్పెషల్ స్ట్రాటజీ మనం ఈ సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి ఫామ్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్ రెగ్యులర్లీ కండక్ట్ చేసి దీంట్లో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీద ఫోకస్ చేస్తాం. అయితే రోడ్ యాక్సిడెంట్స్ ఇస్ అ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, అన్ని హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిందే. సో అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఈ సంవత్సరంలో టార్గెట్ పెట్టుకొని ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించేస్తాం. దీంట్లో స్పెసిఫైడ్ కడప టౌన్లో ఏం చేయాలా, కాజీపేట, మైదుకూరు ఆ ఏరియాలో కొంచెం యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ హైవే ఏరియాలో ఎక్కువ ఉన్నాయి.
ఆ స్పెసిఫిక్ సపోజ్ సిక్కేదిని ఏరియాలో ఆ ఘాట్ ఏరియాలో ఇంతకు ముందే ఎక్కువ ఉండేది, ఇప్పుడే కొంచెం తగ్గిపోయింది. సో ఆ స్పెసిఫిక్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి అక్కడ స్పెసిఫిక్ టార్గెట్స్ పెట్టి ఏం చేయాలా అని మనమే డిసైడ్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ రిడక్షన్ రావాలి 2020. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కడప జిల్లాలో ఈ న్యూ ఇయర్ మనమే ఫోకస్ ఉంది. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్లో ఫస్ట్ CCTV. ఇప్పటి వరకు గవర్నమెంట్ కెమెరాస్ 650 మ్యాట్రిక్స్ కెమెరాస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అడ్వాన్స్ అనలిటికల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కానీ, ఫేషియల్ రికగ్నిషన్ కానీ, ఆర్ వీడియో అనలిటిక్స్ కానీ అన్నీ ఉన్నాయి. CCTVs పోలీస్ నుంచి దాదాపు 500 CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ల్యాండ్ సంబంధించి ఇష్యూస్, ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. లోక్ అదాలత్లో కూడా కడప కన్సిస్టెంట్లీ టాప్లో ఉన్నారు. 2 క్వార్టర్స్లో మ్యాక్సిమం లోక్ అదాలత్ పర్ఫార్మెన్స్ కడప జిల్లా నుంచి వచ్చింది. తర్వాత ఈ ఆఫీస్ ప్రాసెసెస్ అంతా ఆన్లైన్ చేస్తాం. ఆల్రెడీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్లీ ఈ ఆఫీస్ చేయాలి, కంప్లీట్లీ ఫిజికల్ టచ్ కాకుండా. సిటిజన్స్ ఎప్పుడైతే వస్తున్నారో పోలీస్ స్టేషన్లో రావడానికి అవకాశం లేకుండా, మీకు ఏదైనా సర్వీస్ కావాలి, పోలీస్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ కానీ ఆర్ EFIR కానీ ఆర్ మిస్సింగ్ పాస్పోర్ట్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి, పోలీస్ స్టేషన్ రావడానికి అవసరం లేదు. వాట్సాప్ ద్వారా అది వాట్సాప్ గవర్నెన్స్లో QR కోడ్ ఉంది, అందరికీ కూడా ఐడియా ఉంది. మేము కూడా అందరికీ మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నాము. పోలీస్ స్టేషన్లో కూడా డిస్ప్లే చేద్దాము. మినిమం ఇంటరాక్షన్ ఆన్లైన్ సర్వీస్ సిటిజన్స్ పోలీస్ సర్వీసెస్ ఎంతమంది ఉన్నాయి మీ సేవా పోర్టల్ కానీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇస్తాము కంపల్సరీ. సెకండ్ ప్రయారిటీ మన దగ్గర ఉంటుంది క్రిమినల్ లాస్. ఈ కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి, ఆ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ మీద మనమే ఫోకస్ పెడతాము. 2026లో ఇంకా ఒక ఫోకస్ ఉంటుంది రౌడీస్, నో టాలరెన్స్. రౌడీస్ ఏదైనా ఉంటే ప్రాపర్ మ్యాక్సిమం 100% లీగల్ ప్రాసెస్ ద్వారా మనమే కంట్రోల్ చేద్దాం. అప్ టు PD యాక్ట్. సో ఎవరైనా కడప జిల్లాలో రౌడీ ఎలిమెంట్స్ ఉంటే క్లోజ్ వాచ్ పెడతాము, రౌడీ షీట్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిపీటెడ్గా జియో ట్యాగింగ్ కూడా జరుగుతుంది రౌడీ షీటర్స్ వాళ్ళకి. డిజిటల్ వాచ్ పెడతాము, ఫిజికల్ వాచ్ పెడతాము. రొటీన్గా వీక్లీ వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. రౌడీ ఎవరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రమే ఇమీడియట్గా PD యాక్ట్ ఇనిషియేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పోలీస్ ఫంక్షనింగ్ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ, సర్వీస్ ఓరియంటెడ్ పోలీస్, ఆ టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.